హలో స్నేహితురాలా, బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకునే మరో జీవిత పాఠం, మన మాటలు ఎలాగుంది, మన క్రియలు ఎలాగుంది. మన మాటలు కత్తి వంటి మాటలు, ఎదుటి వారిని ఆయుధం లేకుండా చంపే మాటలు, ఎదుటి వారిని కత్తి లేకుండా పొడిచే మాటలు. మాటలతో పొడిచి మనము ఎదుటి వారిని గాయపరిచి మనము సైకో ఆనందం అంటారు కదా, ఆ ఆనందం పొందుతూ ఉంటాం. అయితే మన మాటలు ఎదుటి వారితో మాట్లాడినప్పుడు లేదా మన రక్త సంబంధికులతో మాట్లాడినప్పుడు మన ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. అయితే నీ తల్లి దగ్గర, నీ తండ్రి దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర నీ ప్రతి మాట ఎలా ఉండాలి తెలుసా? ఆదరణకరంగా ఉండాలి, ప్రేమతో కలిగి ఉండాలి. ఒక శత్రువుతో వ్యవహరించినట్లుగా మన రక్త సంబంధికులతో, స్నేహితులతో వ్యవహరించకూడదు. అలాగే మన ప్రతి మాట ఎదుటి వారిని మంచి చేసేలాగా ఉండాలి. అదే మంచి 10 మందికి నేర్పిస్తుంది. అందరికీ నమస్తే.